అందరికీ నమస్కారం. అనేక దేవతలపై 32 పుస్తకాలు రాసి అందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో ఉచిత పుస్తకాలు పంచుతున్న ఆధ్యాత్మిక రచయిత విశ్వపతి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, మీరు ఇంజనీరింగ్ చేశారు కదా గురుగారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి వారి పైన ఇంత భక్తి అసలు ఎప్పుడు ఎలా కలిగింది? అసలు మనకి అందరికీ కూడా చెప్పాలంటే ఆంధ్రదేశంలో అంటే నేను చెప్తున్నా ఆంధ్ర తెలంగాణ మన రాష్ట్రాలు అనుకో, తెలుగు రాష్ట్రాల్లో కానీ అసలు ముఖ్యంగా సౌత్ ఇండియా మొత్తంలో అందరికీ కూడా చాలామందికి వెంకటేశ్వర స్వామి అంటే ప్రాణం కదా. ఎంతోమంది కుటుంబాలకి స్వామివారి ఎలవేల్పు. అంత దాకా ఎందుకు మొన్నటి దాకా అయితే చాలామంది ఇళ్లల్లో పిల్లలకి ఏదో ఒకటి వెంకటేశ్వర స్వామి పేరు పెట్టుకునేవాళ్ళు. ముగ్గురు నలుగురు పిల్లలు అంటే ఎవరో ఒకరికి శ్రీనివాసనో వెంకటేశ్వరరావునో ఏదో ఒకటి, శేషాచలనో వెంకటాచలపతిని ఇట్లా వచ్చేది. అలాగే కాకుండా చాలామందికి పేర్లు ముందు వెంకట అని పెట్టుకుంటారు. చాలామంది పిల్లలు వాళ్ళకి ఏంటంటే వెంకటేశ్వర స్వామి అంటే అంత నమ్మకం వచ్చి ఈ పేరు ఏదన్నా ముందర వెంకటాన్ని తగిలిస్తారు, ఫస్ట్ వెంకటాన్ని పెడతారు. సో స్వామివారితో బంధం మనందరికీ ఎప్పటి నుంచో తరతరాలుగా అలా వస్తుంది. ముఖ్యంగా మన తెలుగు వాళ్ళందరికీ కూడా ఎంతో ఆరాధ్యదైవంగా వస్తున్నాడు. మా నాన్నగారు చిన్నప్పుడు లేవగానే ప్రతిరోజు స్నానం చేసి వెంకటేశ్వర స్వామి వారి సుప్రభాతం చదువుకునేవాడు. సుప్రభాతం చదువుకోకుండా ఆయన ఏ పని ప్రారంభించేవాడు కాదు. అంటే ప్రారంభించడు కాదు, కాపీ కూడా తాగేవాడు కాదు. అది కూడా చదవటం కూడా ఏంటి, ఇల్లంతా తిరుగుతూ ఆయన అలా బయట చదువుతుండేవాడు. ఆయన స్నానం చేసి వచ్చేసి చదువుకుంటుండేవాడు. సో అది మాకు అలా మైండ్లో పడిపోయింది. మాకు చిన్నప్పటి నుంచి అది వింటూ పెరిగాం కదా. అసలు ఈ రోజుల్లో అయితే తల్లి తగ్గిపోయింది, కానీ పాత రోజుల్లో 30 సంవత్సరాల క్రితం దాకా కూడా అందరూ చాలామంది పొద్దున్నే రేడియోలో కానీ గ్యాజెట్స్లో కానీ వాళ్ళు ఎవ్రీడే సుప్రభాతం పెట్టుకునేవాళ్ళు. ఇంట్లో సుప్రభాతం పెట్టుకుని పనులు చేసుకుంటుండేవాళ్ళు పొద్దున్నే. అంత అలవాటుగా ఉండేది స్వామివారి. అసలు సుప్రభాతంలో కౌసల్య సుప్రజారామ అనేది తెలియని వాళ్ళు ఉండరు సాధారణంగా. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం అనేది అంత ప్రాముఖ్యం అన్నమాట. అంత మహత్తరమైనటువంటి ఎంతో అద్భుతమైన శక్తి కలిగింది సుప్రభాతం. ఆ వినటం వల్ల మాకేంటంటే మా అందరికీ కూడా ఇంట్లో మా అన్నదమ్ములందరికీ ఆ నమ్మకం, స్వామివారి మీద ఆ గురి, ఆ ఆకర్షణ, ఆ స్వామి మీద భక్తి, అంత గురి అలా కలిగే మాకు అప్పటి నుంచి కూడా. స్వామి వెంకటేశ్వర స్వామి అనేది సో వెళ్ళటం ఏంటంటే స్వామి మీద అలా భక్తి కలిగింది మా అందరికీ నమ్మకం. సో వెళ్ళటం ఏంటంటే ఎక్కువగా పాత రోజుల్లో మనకి ఆ కాలంలో ఇంత ఎఫర్డబిలిటీ ఉండేది కాదు కదా. సో ఎప్పుడో మేము 10 ఏళ్ళకో ఎప్పుడో వెళ్ళేవాళ్ళము ఆ రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే అన్నీ బాగా వచ్చేసి ఎఫర్డబిలిటీ వచ్చి ఫ్రీక్వెంట్గా అందరూ 6 నెలలకి సంవత్సరానికి వెళ్ళిపోతున్నారు, 2 నెలలకి వెళ్ళిపోతున్నాం. ఆ రోజుల్లో ఇంత ఎఫర్డబిలిటీ ఉండేది. కానీ మనుషులకి అపారమైన నమ్మకం. అసలు ఏ చిన్నది ఇంట్లో గబుక్కు వేసిన కష్టం కలిగిన వెంటనే ముడుపు కట్టుకుంటాను కట్టుకునేవాళ్ళు. ఎంతో అంత వాళ్ళకి ₹1 ₹10 ముడుపు కట్టుకుని దానికి ఒక పసుపు గుడ్డతో కట్టుకుని స్వామి నువ్వే రక్షించనేవాడు. ఆ రోజుల్లో మనుషులు కూడా ధర్మంగా ఉండేవాళ్ళు కదా. ఇలా ఉండేది కాదు కాలం. కాబట్టి ఈ పాపం అయ్యో అని చెప్పి ధర్మంగా ఉండి ఎప్పుడైతే ముడుపు కట్టుకున్నాడో ముడుపు కట్టుకుని స్వామి నీ కొండకు వస్తాం, తల్లిలా సమర్పించుకుంటాం ఇట్లానేవాడు. అనుకునేటప్పుడు వెంటనే ఆయన వాళ్ళ కోరిక తెచ్చి వాళ్ళని చల్లగా చూస్తుండేవాడు. వాడికి అసలు ఆ రోజుల్లో ఏంటంటే కొంతమంది మా నాన్నగారు అయితే కొంచెం ఇంట్లో మాకు ఎవరికైనా గట్టిగా జ్వరం వచ్చినా కూడా వెంటనే ₹10 ముడుపు పట్టుకునేవాడు. స్వామి తొందరగా వీళ్ళు తగ్గించు అని చెప్పేసి. ఇక జ్వరం పెరిగి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్లు అదంతా పెద్ద ఇది కదా. ఈ పాపం ఇంత సఫర్ కాకూడదని వెంటనే దండం పెట్టుకునేవాడు. ఆయన కూడా నాన్నగారు కూడా అంత ధర్మం ఉండేవాళ్ళు కాబట్టి వెంటనే ఆయన తీర్చేవాడు, ఏదంటే ఆయన తీర్చేవాడు. అట్లా చాలా చాలా ధర్మంగా బతికినవారు ఆయన. అండ్ ఆ కాలంలో చాలామంది అలాగే ఉండేవాడు, ఎంతో సింపుల్గా ధర్మంగా బతికేవాళ్ళు అందరూ కూడా. సో అది మా అందరికీ కూడా స్వామివారి మీద విపరీతమైన గురి ఏర్పడింది, భక్తి ఏర్పడింది. అండ్ అసలు ఆ రూపం కానీ ఆ నామం తలుచుకోవటంలోనే మనకి ఎంతో మాధుర్యం. అసలు మనం మర్చిపోతాం, మనమే మర్చిపోతాం అన్నమాట. అంత ఆనందం కలుగుతుంది. ఇప్పుడు మనం చూస్తాం కదా, ఇంత కష్టపడి తిరుమల వెళ్తాము, మనకి జరిగే దర్శనం ఒక్క సెకను అసలు, అంతే కదా. ఒక్కోసారి ఏంటంటే దూరం నుంచి మనకి జస్ట్ ఆ నామం తప్పితే ఏమీ కనిపించదు. అయినా కూడా మనకి ఎంత ఆనందం వస్తుంది ఒక్కసారిగా. ఏంటంటే ఆ రూపంలో ఆ
శక్తిలో ఉన్న ఆకర్షణ అంతటా ఆకర్షణ, అంత గొప్ప ఆకర్షణ కాబట్టి అన్ని కష్టాలు మర్చిపోయి మనం అటే పరిగెడతాం మళ్ళీ. అలా లాగేస్తుంటుంది మనని ఆ శక్తి. అలాగా చిన్నప్పటి నుంచి మాలో అలా వస్తూ వచ్చింది. అలా నేనేంటంటే రోజు పొద్దున్న స్నానం చేసి నేను ఇప్పటికీ కూడా అప్పటి నుంచి రోజు ఒక్కసారి స్వామివారికి నమస్కారం పెట్టుకుంటాను. ఆయన చల్లగా చూడు, ప్రపంచాన్ని అందరినీ చల్లగా చూడు, ఇది నా పూజ అనమాట. ఇంక తర్వాత నా పనుల్లో నేను పడిపోతుంటాను. ఆ తర్వాత నేను 2001లో నేను మొట్టమొదటి పుస్తకం రాశాను, శ్రీనివాస మహత్యం అని చెప్పి. మొట్టమొదటి, ఇప్పుడు చాలామందికి వెంకటేశ్వర అతకల్పం గురించి బాగా తెలుసు. అది నేను మొట్టమొదటి రాసిన పుస్తకం శ్రీనివాస మహత్యం అని. అది నాకు స్వామివారు ఓ రోజు నా కల్లో కనపడి, నాయన తిరుమల విశేషాలతో ఒక పుస్తకం రాయి అని చెప్తే, ఎందుకంటే తిరుమలలో తల్లి మనం ఇలా చూస్తాం కానీ ప్రతి రాయి ప్రతి చెట్టుకి అక్కడ కథ ఉంటుంది. అంత విశిష్టమైన ప్లేస్ తిరుమల అంటే అనమాట. అందుకనే ఇన్ని లక్షల మంది, ప్రతిరోజు 1,00,000 మంది వీళ్ళు దర్శనం చేసుకొని వస్తుంటారు కదా, సంవత్సరం పొడుగునా వెళ్ళొస్తుంటారు. అండ్ మనం చూడు ఎన్నో చోట్ల వింటుంటాం, ఏమిటి అక్కడెక్కడ నార్త్ ఇండియాలో ఒక ఆలయంలో ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి, ఏదో ఉత్సవాలు ఏంటి సంవత్సరానికి ఒకసారి 2 సార్లు ఉత్సవాలు జరిగినప్పుడు 50,000 మంది 1,00,000 మంది వస్తే పెద్ద స్టాంపీడ్ అయిపోయి పాపం కొంతమంది దెబ్బలు తగిలి కొంతమంది ప్రాణాలు కలిపి ఇలా జరుగుతుంటుంది అంటామే. అటువంటిది తిరుమలలో నీకు ప్రతిరోజు నీకు 1,00,000 మంది వస్తూనే ఉన్నారు. సంవత్సరం పొడుగునా 1,00,000 మంది వస్తూ ఉంటారు. అందరూ వస్తారు, అందరూ స్వామిని దర్శించుకుంటారు, చక్కగా పెడతారు, అన్నీ స్మూత్గా జరిగిపోతుంటాయి. ఇన్ని సక్రమంగా జరుగుతున్నాయి అంటే ఆయన శక్తి కాబట్టి ఏమిటి అక్కడ కదా. మనం కొన్ని చోట్ల ఎప్పుడో సంవత్సరానికి 1సారో 2 సార్లో నీకు ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడే స్టాంపీడ్ అయ్యి గందరగోళం అయిపోతుంటే, ఇక్కడ రోజు నీకు అవుతున్న చోట్ల అంత శక్తివంతుడు అనమాట ఆయన. ఈ సృష్టి మొత్తాన్ని అలా కాపాడుతున్నామని. సో అది అక్కడ ఎన్నో విశేషాలండి. మనం వెళ్ళి స్వామిని దర్శించుకుంటాం, కానీ ఏంటి అసలు ఆ స్వామి ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడు. మనం ఆనంద నిలయం అంటాం, బంగారు గోపురం ఆనంద నిలయం అంటాం ఆయన స్వామి ఉన్న గర్భగుడిని. ఈ ఆనంద నిలయానికి పైన గోపురం ఎప్పుడు వచ్చింది, అసలు దాన్ని ఆనంద నిలయం అని ఎలా అంటాము. అలాగే ధ్వజస్తంభం, ప్రతి దాని వెనకాల ఎన్నెన్నో పైన. అలాగే తిరుమల కొండ మీద 1,008 పుణ్యతీర్థాలు ఉన్నాయి ఆ కొండల్లో. మనం అందరికీ మామూలుగా ఏదో పాప వినాశనం, ఆకాశగంగా అని చూస్తుంటాం, ఈ 2 వింటాం ఎక్కువ కదా. కానీ అలాగే కోనేరు ఉంటుంది, పక్కనే పుష్కరిణి ఉంటుంది కదా, స్వామి పుష్కరిణి వింటాం. దాంతోపాటు ఆకాశగంగా, పాప వినాశనం ఇవన్నీ చెప్తాం. కానీ అసలు ఆ శేషాచల పర్వతాల్లో 1,008 పుణ్యతీర్థాలు ఉంటాయి. వాటిల్లో 108 తీర్థాలు ఇంకా ప్రశస్తమైనటువంటివి చాలా. వాటిలో 7 తీర్థాలు ఇంకా ప్రశస్తమైనటువంటి తీర్థాలు. ఆ 7 తీర్థాలు మన వాళ్ళకి అందరికీ తెలిసినవి, యాక్సెస్ అయినవి. మిగిలిన చాలా తీర్థాలు ఏంటంటే ఎక్కడో అడవుల్లో లోపల ఉంటాయి, మనం యాక్సెస్ వెళ్ళలేం, ఈజీగా తేలిగ్గా వెళ్ళాం. సో అంత పవిత్రమైన ప్రదేశం. సో స్వామి అప్పుడు నాకు కల్లో కనపడి చెప్పాడు, నాయన నువ్వు శ్రీనివాస మహత్యం అనే పేరుతో ఒక పుస్తకం రచించు, ఈ విశేషాలన్నిటితో కూడా ఇవి నీకు స్ఫురణకు వచ్చేలా నేను చేస్తాను, నీకు నువ్వు ఇది ఒక యజ్ఞంలా తీసుకుని చెయ్యి, రాయి అని అంటారు. అప్పుడు నేను ఒక 7-8 నెలలు పట్టింది నాకు ఆ పుస్తకం రాయడానికి. తర్వాత కాలంలో ఈ పుస్తకాలు తర్వాత నేను ఇప్పటికీ 32 పుస్తకాలు రాశాను. ఈ పుస్తకాలన్నీ కూడా కొన్ని పుస్తకాలు అయితే 4 రోజుల్లో కూడా రాసిన పుస్తకాలు ఉన్నాయి. 1-2 నెలల్లో కొన్ని రాస్తున్నాను, 4-5 రోజుల్లో రాస్తున్నాను, ఇలా రాసి ఉన్నాయి. కానీ ఆ పుస్తకం మొట్టమొదటి పుస్తకం మాత్రం దాదాపు 8 నెలలు పట్టింది నాకు. అండ్ 8 నెలలు నేను ఒక దీక్షగా తీసుకుని నేల మీద పడుకునేవాడిని నేను. 8 months. బికాజ్ ఆయన మనకి అనుగ్రహించడం అంటే సామాన్య విషయం కాదు కదా. ఆయన కల్లో కనపడి ఆమె పుస్తకం రాయన ఆయన అని అంటే ఎంత అదృష్టం అది మనకి. అది అలా యజ్ఞంలా తీసుకుని మధ్యలో ఒక 1 వారం రోజులు తిరుమల వెళ్ళి అక్కడే ఉండి కొండ మీద రాసుకున్నాను నేను. నాతో కూడా స్నేహితుని తీసుకెళ్ళి 1 వారం రోజులు ఉండి, అండ్ తర్వాత మ్యాన్స్క్రిప్ట్ అంతా రాస్తాం కదా, మనం రాసుకుంటాం చేత్తో ఆతుపది ఉంటుంది, అది తీసుకుని నడిచెక్కాను నేను కొండెక్కి శ్రీవారి పాదాలని ఉంటుంది, అక్కడ పెట్టి నాయన ఇది నాకు ప్రింట్లో చూసుకునే భాగ్యం ప్రసాదించు అని.
ఏంటంటే తల్లి పాతకాలంలో ఎందరో మహానుభావాలు అనమాట రాసిన పుస్తకాలు, పెద్ద పెద్ద గ్రంథాలు అసలు మా బయట జనబాహుళ్యానికి రాకుండా ఆగిపోతాయి. సగం సగంలో ఆగిపోయిన ఉంటాయి, గ్రంథాలు ఉంటాయి. ఏమి మనం ఇప్పుడు ఇన్ని పుస్తకాలు ఇన్ని గురించి వింటుంటావా? ఎన్నో కొంతమంది మహానుభావాలు రాసినవి మధ్య మధ్యలో ఆగిపోయినవి కూడా ఉన్నాయి కొన్ని. ఏంటి? సో పుస్తకం పూర్తిగా వచ్చి ఈ రోజు నలుగురికి తెలవాలి, ప్రపంచంలో అందరికీ వెళ్ళాలి, నలుగురు జీవితాలు బాగుండాలి, దీనివల్ల సమాజానికి ఉపయోగపడాలి, తెలవాలి అంటే ముందు మనకి ఏంటంటే ఎంతో భగవద్ అనుగ్రహం ఉండాలి దానికి. ఆయన అనుగ్రహం ఉంటేనే అది సాగుతుంది ముందుకి. అంతే కదా, అసలు ఏ పని సాగాలన్నా ఆయన అనుగ్రహం ఉండాలి. అటువంటిది ఆయన గురించే రాస్తున్నాం అంటే ఎంత ఉండాలి? అసలు ముందు రాయడానికి మనకి ధైర్యం ఉండాలి, మనం ధర్మంగా ఉండాలి. ఒక అక్షరం పెట్టాలన్నా మనం ఎంత ధర్మంగా ఉండాలి ఆయన గురించి రాసేటప్పుడు మనం. అందుకని వెళ్ళి వారం రోజులు ఉండి మ్యాన్ స్క్రిప్ట్ తీసుకుని నేను కొండ నడిచెక్కాం. నడిచెక్కి కొండ మీద శ్రీవారి పాదాలు అని ఒక ప్రదేశం ఉంటుంది. అక్కడ ఆయన పాదాలు ఉంటాయి, నారాయణగిరి అంటారు, అక్కడ ఉంటాయి అన్నమాట. మన వాళ్ళ నమ్మకం ఏంటంటే స్వామివారు వైకుంఠం నుంచి వచ్చినప్పుడు మొట్టమొదట ఆ ప్రదేశంలో దిగారు అని. ఆ ప్రదేశం నుంచి అక్కడి నుంచి ఇప్పుడున్న ఆలయం దగ్గరికి ఇక్కడికి వచ్చి నించున్నారు ఈయన అని అనొక నమ్మకం. సో ఆ పాదాల దగ్గర మనం తీసుకెళ్ళి మన గర్భాలయంలో మనం వెళ్ళలేం కదా అక్కడికి, అక్కడ గుళ్ళకి మన మిగతా ఆలయాల్లో ఇక్కడ మనం పెట్టినట్టు చేయలేం. కాబట్టి ఆ శ్రీవారి పాదాల దగ్గర ఈ మ్యాన్ స్క్రిప్ట్తో పెట్టుకుని ఓ రోజు పూజ చేసుకుని, స్వామి ఇప్పుడు ఇలా పూజ చేసుకున్నాను, మళ్ళీ 2 నెలలతో దీన్ని ప్రింట్ చేసుకుని దగ్గరికి వస్తాను, నాకు ఆ భాగ్యం ప్రసాదించు అంటే అలాగే ఆయన అనుగ్రహించి ఆ పుస్తకం మళ్ళీ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ మొదటి కాపీని తీసుకుని మళ్ళీ కొండ నడిచేకి మేమందరం కుటుంబం అంతా మళ్ళీ శ్రీవారి పాదాల దగ్గర పెట్టి పూజ చేసి అప్పటి నుంచి ఆ పుస్తకం అలా జరిగింది. అది ఎంతోమందికి నిత్యపారాయణలాగా అయిందనమాట. సో అప్పుడు ఆ పుస్తకం రాస్తున్న రోజుల్లో ఎన్నో అనుభవాలు జరిగాయి నాకు ఆ స్వామితో. ఆ కవర్ మీద ఏం ఫోటో ఉండాలి, మధ్యలో ఒక ఫోటో పెడతాను, ఆ ఫోటో ఏం ఉండాలి, ప్రతిదీ ఆయన చెప్తుండేవాడు కల్లో కనిపినాడు, ఇదిగో ఈ ఫోటో వాడు, ఈ ఫోటో ఇక్కడ పెట్టు. మనకి అనుకుంటా నిజంగా ఇదంతా సాధ్యమని, కానీ భగవంతుడి మీద నమ్మకం ఉంటే ఆయన అన్నీ మనకి ఏదో రూపంలో మనకి మెసేజ్, మన ఆలోచనే కదా థాట్ మనకి మెసేజ్. ఇప్పుడు ఒక మంచి పని చేయాలన్నా చెడు పని చేస్తున్న వాళ్ళైనా వాళ్ళ ఆలోచనే కదా, వాడికి ముందు ఆలోచన పట్టే దాన్ని బట్టి మంచి చేస్తాడు చెడు చేస్తాడు అన్నది ఉంటుంది. ఈ ఆలోచన పెట్టేది ఎవరు? భగవంతుడే పెడతాడు. ఈ ఆలోచన కూడా మనకి ఎలా వస్తుంది? మన పూర్వజన్మ పుణ్యఫలం వల్ల మంచి ఆలోచనలు వస్తాయి. మంచి కానీ చెడు కానీ మనం చేసుకునే ఆలోచనలే మనకి ఆ రూపంలో వస్తాయి కదా. సో అందుకు నాయన ఇంత చేసావు, నువ్వు ఇచ్చావు ఈ అదృష్టం నాకని చెప్పి ఆ పుస్తకం అయిన తర్వాత నడిచెక్కి వెళ్ళి అది ఎంతోమంది పారాయణలా చేస్తారు. అయితే ఏంటంటే నేను అది ఆ తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా నేను ప్రింట్ చేయలేదు, చెయ్యాలి మళ్ళీ ఎప్పుడున్నా. మిగతా అవన్నీ ప్రింట్ చేస్తున్నాం. ఇలా ఆల్మోస్ట్ ఒక 32 పుస్తకాలు రాస్తాను అనమాట. సో ఆ రోజుల్లో ఆయన నేను ప్రతి వెంకటేశ్వర స్వామి పుస్తకాలు చాలా పుస్తకాలు మటుకు రాసిన ప్రతిసారి మేము తిరుమల వెళ్ళి మొట్టమొదటి కాపీలు ఆయనకి సమర్పించి, తర్వాత హుండీలో సమర్పించి, ఇంకా పేపర్లన్నింటిలో వస్తుంది, మనం ఫ్రీగా ఇస్తున్నాం వీళ్ళని చెప్పేసి. సో రోజు మాకు ఉత్తరాలు వచ్చేవి. ఆ రోజుల్లో 300-400 ఉత్తరాలు వచ్చేవి రోజు మాకు. పోస్ట్ కార్డ్స్ రాసేవాళ్ళు. ఆ కార్డ్స్ పెట్టి చూసి అందరికీ ఎన్ని కావాలంటే ఆయన పుస్తకాలు పంపుతుండేవాళ్ళం. అలా మొట్టమొదటి రాసింది శ్రీనివాస మహాత్యం అని. సో ఆయన అంటే అంత అది అందరికీ ఉంటుంది. నేనేమిటి, ఎంతోమంది మహాభక్తులు ఉన్నారు. అంత నేనైతే సర్వం ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఆయనే తలుచుకుంటూ ఉంటాను. ఇప్పటికీ కూడా ఏ పని చేస్తున్నా ఏం చేస్తున్నా లోపల మాత్రం ఆయన్ని తలుచుకోవటం అంటే ఏందా చెప్పాను, తలుచుకోవటమే కాదు, ఆ రూపాన్ని ఊహించుకోవటం. రూపాన్ని మన మనసులో అలా గట్టిగా నింపుకుంటూ ఉంటే అప్పుడు ఆయన మన చేత ఏ తప్పు పని చేయనివ్వడు, మన ధర్మార్గంలోనే ఉంచుతాడు భగవంతుడు. ఆయనకి దగ్గర అయిపోతాం మనం, ఇంకా ఎంతో దగ్గర అవుతాం అన్నమాట. ప్యూరిటీ అంటామే, ఆ ప్యూరిటీతో ఉంటే చాలు మనుషులు అందరూ కూడా. అది ఎంతో శక్తినిస్తుంది ప్యూరిటీ ఉంటే. ఇన్ని సంవత్సరాలు ఇది రాసినప్పుడు నేను 2002, ఇప్పుడు మనం 2025కి వచ్చాం కదా. ఈ 23 సంవత్సరాలలో 32 పుస్తకాలు రాశాను నేను. దాంట్లో 18 పుస్తకాలు వెంకటేశ్వర స్వామి మీదే, రకరకాల విశేషాలు, తిరుమల గురించి రకరకాల విశేషాలు అన్నమాట. సో ఈ పుస్తకాలు రాస్తున్నప్పుడు ఎన్నెన్నో అనుభవాలు జరిగాయి. ఒక్కొక్క పుస్తకంతో పాటు ఎన్నో అనుభవాలు జరిగాయి అన్నీ. అందుకని నేను ఏం చేస్తున్నాను, ఈ పుస్తకాలన్నీ కూడా తల్లి ఆయనే అనుగ్రహించిన పుస్తకాలు ఇవన్నీ మనకి. కాబట్టి ఇప్పుడు
భగవంతుడి మీద ఒక పుస్తకం రాయాలంటేనే మనకెంతో ఆ శక్తి ఉండాలి, మనకి ఆయన అనుగ్రహం ఉండాలి కదా. ఖచ్చితంగా. సో 18 పుస్తకాలు తిరుమల స్వామివారి వెంకటేశ్వర స్వామి మీద రాశానంటే మనకి ఆయన అనుగ్రహం ఉండబట్టే కదా ఇదంతా. మనం ఉండబట్టే అందుకని నేను వాటిని ఏం చేశాను, నేను అన్నింటినీ ఉచితంగానే ఇస్తున్నాను. నేను ఒక వెబ్సైట్ పెట్టాను. ఆ వెబ్సైట్లో నా పుస్తకాలన్నీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా. 2007 నుంచి పెట్టాము వెబ్సైట్. నేను ఆ వెబ్సైట్లో నా పుస్తకాలన్నీ ఉంటాయి అన్నమాట. ఎవరైనా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ మధ్య నేను ఎప్పుడో చూస్తే పోనీ మన వాళ్ళు కౌంటర్స్ పెట్టి చూస్తే నేను ఒక 2-3 సంవత్సరాల క్రితం ఎప్పుడో చూస్తే, అంటే అప్పటికి 2007 నుంచి ఒక 15 ఏళ్ళు అయింది అనుకున్నాం. 16 ఏళ్లలో ఆ వెబ్సైట్ నుంచి దాదాపు 20 లక్షల పుస్తకాలు డౌన్లోడ్ చేశాను. 20 లక్షలు. ఎంత నాకు ఒక ఈమెయిల్ పెట్టక్కర్లేదు, మనకు ₹1 పంపించక్కర్లేదు. నలుగురు బాగుంటే చాలు. అందరూ నేను అందరితో చెప్తాను, నాయన హాయిగా చదువుకోండి, ఇప్పుడు నలుగురు బాగుంటే మనం బాగుంటాం, అంతే కదా. సో ఇది ఏదో నేను రాశాను నా గొప్పతోనే నేను అనుకోను. ఆయన అనుగ్రహంతో లోకానికి వచ్చాయి ఇవంతే. మన ద్వారా లోకానికి వచ్చాయి తప్పితే ఇప్పుడు నేను అందరినీ ఎవరైనా కావాలంటే మీరు ప్రింట్ చేసుకు చాలామంది ఏం చేస్తారు, దాంట్లో డౌన్లోడ్ చేసి 50 కాపీలు ప్రింట్ చేసుకుని నలుగురికి ఇచ్చుకుంటున్నారు వాళ్ళంతా వాళ్ళే. అండ్ కొంతమంది ఏమో వాళ్ళంతా వాళ్ళే ప్రింట్ చేయించుకుని నలుగురికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. వాళ్ళ మన పుస్తకాలు చాలా పుస్తకాలన్నీ రాసామన్నమాట. సో ఎంతోమంది జీవితాలు బాగుపడుతున్నాయి వింటుంటాం, రోజు మాకు చెప్తూ ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉంటారు, సార్ మీరు ఏదో ప్రైజ్ పెట్టచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా అని. ఇప్పుడు వీటికి రైట్స్ ఇవన్నీ, ఇప్పుడు రామాయణం ఉంది, ఆయన రామాయణం ఇప్పుడు ఆయన రైట్స్ ఇమ్మని అడుగుతున్నాడా? ఇప్పుడు అన్నమయ్య ఉన్నాడు, అన్నమయ్య పాటలు మన వాళ్ళంతా రోజు పాడుకుంటున్నారు కదా. ఇన్ని సంఘాలు వాళ్ళు, ఇన్ని అసోసియేషన్స్, ఇంతమంది పాడుతున్నారు. అన్నమయ్య నాకు రాయల్టీ ఇవ్వండి అని అడిగాడు ఆయన ఎవరన్నా? నాకు ప్రతి పాట మీరు పాడిన వాళ్ళందరికీ ఇంతమని, ఇవన్నీ నావే, ఎవరు పాడడానికి లేదు నాకు చెప్పాలి ముందు, లేకపోతే నా దగ్గర రైట్స్ తీసుకోమని. అందరం ఆడుకోవట్లేదు కదా. అలాగే నేను రాసిన పుస్తకాలు కానీ ఇవన్నీ కూడా ప్రపంచానికి వచ్చాయి అంతే. అది ఆయన అపారమైన అనుగ్రహంతో మన ద్వారా ప్రపంచానికి వచ్చాయి. సో ముందు తరాల వాళ్ళు ఉపయోగించకుండా అందరూ బాగుండండి, అందరికీ రావాలి. అంటే ఇవి నావి అని నేను ఎప్పుడు అనుకోను. నేను అసలు ఇవి నావి, దీనివల్ల ఏదో నాకు ఈ లాభం రావాలి అస్సలు నేను అసలు ఆలోచన పెట్టుకుని, నలుగురు బాగుండాలి అంతే. ఎవరైనా ఎన్నైనా ప్రింట్ చేసుకోండి, చక్కగా నలుగురికి ఇవ్వండి, చదువుకోండి, సంతోషంగా ఉండండి, అంతకంటే ఇంకేం అక్కర్లేదు. నేను అన్నిట్లో రాస్తాను. నేను ఈ పుస్తకం పూర్తి ఉచితూనే ఉంటుంది. అన్నీ ఉచితంగా ఇస్తున్నాము. ఎన్నో భాషలకు ట్రాన్స్లేట్ అవుతుంటాయి, ఇవన్నీ కూడా అలా పెడుతున్నాయి అన్నమాట. ఏంటంటే అందరూ బాగుండటం కదా మనకు కావాల్సింది. అండ్ ఇది కూడా ఏంటి, ఇలా ఆలోచించే శక్తి కానీ ఆ దృష్టి కానీ ఆయనే మనకి ఇవ్వాలి. ఆయన అనుగ్రహం లేకపోతే కుదురుతుందా? లేకపోతే ఆయన అనుగ్రహం లేకపోతే హాయిగా ఎందుకు ఎవరన్నా నడుతుంటారు అప్పుడప్పుడు, ఎందుసారి ఇవన్నీ ఇన్ని కష్టాలు. ఎందుకంటే ఇవి రాస్తున్నప్పుడు తల్లి కొన్ని రోజులు మేము ఎన్నో కష్టాలు పడ్డాం. ఒక్కొక్క టైంలో ఇప్పుడు ఇందాక శ్రీనివాస మహత్యం అని చెప్పానే, మొట్టమొదటి బుక్, ఆ బుక్ రాస్తున్నప్పుడు ఆల్మోస్ట్ 8 నెలలు నేను ఇంటి రెంట్ కూడా నేను కట్టలేకపోయాను. సో కొంతమంది నాతో అనేవాళ్ళు, ఎన్నిసారి హాయిగా మీరు అమ్మేసేయచ్చు కదా, బోర్డు ఇంత డిమాండ్ ఉంది కదా ఈ పుస్తకాలకి. నేను అస్సలు చేయను. నేను భగవంతుడిది అసలు ఆ మాట కూడా నేను ఆలోచించాను. ఆ మాట కూడా నేను వెళ్ళని నలుగురికి పెడుతుంటే అందరూ బాగుంటారు. అందరూ బాగుంటే అవే మనకి పెద్ద బ్లెస్సింగ్స్, అంతకు మించింది ఏముంటుంది మనకి. అండ్ ఇందాక చెప్పానే, ఏ పనికైనా భక్తికి కూడా ధర్మం కూడా తోడైతేనే అప్పుడే రాణిస్తుంది, అది అప్పుడే సఫలం అవుతుంది. ఈరోజు చదువుకుంటున్న వాళ్ళు, నీకు తర్వాత చెప్తాను ముందు ఈ చదువుతున్న వాళ్ళ జీవితాల్లో ఎన్ని మార్పులు వస్తున్నాయో అన్నమాట. ఊహించిన మార్పులు కలుగుతున్నాయి, సంతోషంగా ఉంటున్నారు. అంటే అవి మనం అలా తీసుకుని చేయటం బట్టే కదా వాటికి. అలా కాకుండా వాటికి కూడా మనం ఇలా రేట్ పెట్టేసి ఇది అట్లాంటి పెడితే కమర్షియల్ ఆస్పెక్ట్ వచ్చేస్తే ఏం నిలుస్తుంది మనకి, అది నిలవదు కదా. అది నేను ఎప్పుడు చెప్తాను, ముందు తరాల వాళ్ళ కోసం ఇవి. మనం కొన్నాళ్ళు ఉంటాం, ఎన్నాళ్ళు ఉంటే నీ శరీరం వెళ్ళిపోతుంది. బట్ ఇవైతే ప్రపంచానికి వచ్చేసాయి కదా. అది కూడా భగవత్ సంకల్పం అనుకోవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి మీద చెప్పాను, ఒక పుస్తకం రాయటమే కష్టం, 18 పుస్తకాలు రాసి అనుగ్రహం ఇచ్చి, అండ్ అవన్నీ కూడా ఈరోజు ఎన్నో వేద పాఠశాలల్లో పీఠాధిపతులు ఎంతోమంది చేత నిత్యం చదవబడుతున్నాయి, నిత్యం ఆచరింపబడుతున్నాయి. అంటే అంతకు మించిన భాగ్యం మనకి ఏముంటుంది, ఇంకా అంతకు మించిన అదృష్టం ఏముంటుంది మనకి కదా. ఇంత కమర్షియల్ వరల్డ్లో
ఇంత కమర్షియల్ ప్రపంచంలో ఇంత నిస్వార్థంగా మన యొక్క పని నలుగురికి ఉపయోగపడేలా ఉంటే చాలు అని చెప్పేసి ఉచితంగా మనకి పర్సనల్గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మన వర్క్ 10 మందికి చేరి వాళ్ళకి మంచి జరిగితే చాలు అని చెప్పేసి మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో డెఫినెట్గా గురుగారు ఈ తరం పిల్లలకి చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. వాళ్ళకి కూడా ఈ విధంగా నిస్వార్థంగా ఉండాలి, నలుగురు బాగుంటే అందరూ బాగుంటారు అన్న ఆలోచన విధానం ఖచ్చితంగా వాళ్ళకి థాట్ అనేది వస్తుంది. అవును తల్లి, చాలా ఇంపార్టెంట్ అది ఇప్పుడు కూడా. గురుగారు, ఈరోజు మీతో మాట్లాడిన ఈ సమయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఇది మా అదృష్టంగా భావిస్తున్నాను. మా ఛానల్కి మీ సమయాన్ని కేటాయించి 10 మందికి మంచి జరగాలన్న ఉద్దేశంతో మీరు చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు గురుగారు. చాలా సంతోషం తల్లి. సర్వే జన సుఖినో భవంతు. అందరూ కూడా చక్కగా ఉండాలి. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకు, మీ ఛానల్ యాజమాన్యానికి నా ధన్యవాదాలు, నా కృతజ్ఞతలు. ఈ లక్ష్మీ శ్రీనివాస కటాక్షిద్ధిరస్తు. స్వామివారు అందరినీ చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.